పార్టీ కైవసం అవుతుంది. ఇక చివరిగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపాలిటీ ఉంది, బోధన్ మున్సిపాలిటీ ఒకటి ఉంది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ఉంది. సో సాయిలు అంగిరేకల్ సాయిలు ఉంటే కనుక కలపండి. నిజామాబాద్ మున్సిపాలిటీ అయితే క్లియర్, 60 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 28, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. కాంగ్రెస్ 18 వచ్చింది, మజ్లిస్ 13. సో 28లో 28 వాళ్ళకు వచ్చాయి, మజ్లిస్ 13, కాంగ్రెస్ 18, రెండు కలిపితే 31, టోటల్ 60. 28 ఏమో వీళ్ళకు వచ్చాయి, 31 వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ మజ్లిస్ గెలిచాయి, ఒకటి బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ సపోర్ట్ అరవింద్ కోరరు, ఎందుకంటే వాళ్ళ మీద తిడతారు. రెండు ఎక్స్-అఫీషియో ఓట్స్ ఉన్నాయి బీజేపీకి. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ నిజామాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ అరవింద్కి ఇద్దరికి ఓటు ఉంది అక్కడ. సో బీజేపీ 28 + 2 30 అయింది. కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్ మజ్లిస్ కలిపి 31 అయింది. సో 30, 31, 61 అయిపోయింది. బీఆర్ఎస్ అయింది. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అంజిరెడ్డి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నారు, తర్వాత మన మల్క కొమరయ్య, వీళ్ళిద్దరిని నిజామాబాద్ తీసుకొచ్చి ఓటే ఇద్దాం అనుకున్నారు. కానీ ఎన్నికల కమిషన్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే ఎవరికి ఆ మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉంటేనే వాళ్ళు ఎక్స్-అఫీషియో మెంబర్స్గా నమోదు చేయొచ్చు, లేకపోతే లేదు అని చెప్తున్నారు. కాబట్టి మల్క కొమరయ్య కానీ అంజిరెడ్డి కానీ ఇక్కడ నిజామాబాద్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి డ్రాప్ అవుతాము, కాంగ్రెస్ పార్టీ తీసుకొనివ్వండి మున్సిపల్ చైర్మన్ అని అరవింద్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ సాయిలు, నిజామాబాద్ కార్పొరేషన్ ఏంటి బీజేపీ డ్రాప్ అయినట్టేనా? ఎస్ భరత్, ఈ రోజు ఉదయం ఏదైతే ఎంపీ అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన విధానం ప్రకారం మాత్రం మాకు పూర్తి మెజార్టీ లేదు, మాకున్న 28 మాకు నిజామాబాద్ ప్రజలు చాలా మాకు ఓటేసి గౌరవించారు, వారందరికి అభినందనలు తెలుపుతూ మేము రేపటి మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం మేము పోటీలో ఉండడం లేదని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రకటించినట్లుగానే మనకు అర్థమైంది ఆయన మాటల్లో. అంటే చెప్పారు ఆయన పోటీలో ఉండమని చెప్పారా? ఉండమని చెప్పేసినట్టు చెప్పారు ప్రెస్ మీట్ లో. కాకపోతే ఏంటంటే వాళ్ళకు మెజార్టీ పూర్తి ఇప్పుడు 28 ఉన్నాయి కాబట్టి మిగతా ఏవైతే ఎంపీది ప్లస్ ఈయన ఎమ్మెల్యే తర్వాత రాకేష్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఓటు ఈ నియోజక ఎక్కడైతే ఇక్కడ ఓటుకి లేదు కాబట్టి ఈ రెండుతోటే 30 అవుతున్నాయి. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో కూడా లేమనే ఉద్దేశంతో ఆయన వెనక్కు తగ్గుతున్నట్టుగా మనకు స్పష్టమైంది. ఇక ప్రధానంగా ఇక్కడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ మరి అక్కడ ఆ లెక్కన చూసుకుంటే రాకేష్ రెడ్డికి ఇక్కడ ఓటు హక్కు ఉంది, ఒకటి ధర్మపురి అరవింద్ 2, మూడోది ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వీళ్ళు కూడా 31 అవుతారు కదా? 31 అవుతారు. కానీ 31కి మనకు ఇక్కడ ఎవరైతే మన రాకేష్ రెడ్డి ఇక్కడ ఓటు లేదు, ఆర్మూర్లో ఉంది. ఆయనకు ఆర్మూర్లో ఉంది, నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఓటు లేదు. కాబట్టి 2 మాత్రమే. మహేష్ కుమార్ గౌడ్ కు నిజామాబాద్ లో ఉందా ఓటు హక్కు? ఉంది, నిజామాబాద్ లో ఉంది. ప్లస్ భూపతి రెడ్డికి నిజామాబాద్ లోనే ఉందా? భూపతిపల్లి మున్సిపాలిటీలో ఉంది, ఇద్దరికి ఉంది. సో 31 + 2 33 అవుతారు అప్పుడు ఆ సందర్భంలో. 33 ప్లస్ ఇంకోటి బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ఆ శిబిరంలోకి అలా క్యాంప్ లోకి వెళ్లిపోయింది, కాంగ్రెస్ క్యాంప్ లోకి. నిన్న చాలా కట్టుదిట్టమైన వాళ్ళ ఎత్తుగడలు చూసి నిన్న గెలవంగానే ఆమె ఇంటి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆమెను కాంగ్రెస్ క్యాంప్ కు తరలించారు. సో ఇప్పుడు దాంతో పాటు వాళ్ళకి ఎన్ని అవుతున్నాయంటే 33 అవుతున్నాయి కాంగ్రెస్ కు. సో అందుకనే ఇంకా తప్పుకున్నారు. అదే కాంగ్రెస్ అక్కడ మున్సిపల్ మేయర్ క్యాండిడేట్ ఓడిపోయినారు కదా, వార్డులో ఓడిపోయినారు. పాపం 7 కోట్ల పన్ను కట్టారు, తర్వాత అందరికి డబ్బులు కార్పొరేటర్లకు డబ్బులు ఇచ్చారు, ఇంత చేస్తే వార్డులో గెలవలేదు పాపం. కాటిపల్లి శమంతారెడ్డి దాదాపు 550 ఓట్ల అంటే ఎందుకంటే ప్రత్యర్థి బీజేపీ మీద 550 ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. అంత భారీ తేడాతో ఎందుకు ఓడిపోయినారు మరి? మొత్తం ఇంత చూసుకొని అక్కడ వార్డులో మాత్రం ఎందుకు చూసుకోలేదు? ఇప్పుడు ఎక్కడైతే కాటిపల్లి నరేందర్ రెడ్డి 19th పోటీ చేసిందో అక్కడ వాళ్ళ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం కొద్ది ఓట్లే ఉన్నాయి. అయినా మిగతా
కొన్ని ముస్లింస్, కొన్ని తర్వాత క్రిస్టియన్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మెజార్టీగా ఈ ఏదైతే నాగోళ్ల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన్నే అక్కడనే స్థానికుడు ఉండి వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడము, తర్వాత ఆ ప్రాంతం అంతా ఈయనకు మద్దతుగా నిలబడడం అనేది బాగా జరిగింది. ఎమ్మెల్యే ఎంబడం ఉండి ఆయన గతంలో ఒక పెద్ద రోడ్డు కూడా దాదాపు 2-3 కోట్ల రూపాయల పనులు చేయించి రోడ్లు కూడా చేయించిండ్రు. దాంతో కూడా అక్కడ సానుభూతి అనేది ఆయనకు వచ్చింది. ఇంకా ప్రధానంగా ఏదైతే 8 కోట్ల రూపాయలు కట్టిన వ్యక్తి రేపు వస్తే మనం ఆయన ఇంకా దోచుకుంటారు అనేది బీజేపీ చేసిన ప్రచారానికి, అదే విధంగా ఆయన ముందు పోయి మనం చేతులు కట్టుకొని రెడ్డిల ముందు మనం ఎట్లా ఆడుకుంటామని ఈ మిగతా సామాజిక వర్గాలంతా ఒక ప్రచారం చేయడం అనేది అక్కడ ఎక్కువ జరిగిపోయింది. సో ఓవరాల్ గా డబ్బుకు లొంగం, ఒకవేళ డబ్బులు తీసుకున్నా గానీ మీకే ఓటేస్తామని చెప్పేసి కూడా బాహటంగా నాగోళ్ల లక్ష్మీనారాయణకు ప్రచారంలో చెప్పడం అనేది చాలా చోట్ల వినిపించింది. సో ఇవన్నీ చూసుకుంటే ఆయనకు ఎట్లయినా నరేందర్ రెడ్డికి అదే కాటపల్లి సమంత నరేందర్ రెడ్డికి ఓడిపోవడానికి నిజామాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ మేయర్ పీఠం దక్కబోతుంది. ఫుల్ క్రెడిట్ గోస్ టు మహేష్ కుమార్ గౌడ్ చాలా గట్టిగా చేశారు. ధర్మపురి అరవింద్ చాలా ఎంత ప్రయత్నం చేసినా పోయినసారి లాగా 28 దాకా తీసుకొచ్చారు. ఇంకో 2-3 వస్తే వేరే విధంగా ఉంటుండే. భరత్, మనం చెప్పినాం డిఎన్ఏలో గతం ఉన్న ఎన్నికల ముందు మనం ఏదైతే ఎగ్జిట్ పోల్ కి సంబంధించి మనం చెప్పినాము ఎగ్జాక్ట్లీ ఫిగర్ మ్యాచ్ అయింది. అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి. ఏదైతే మనం చెప్పిన ప్రతి వివరం ఏదైతే 20 నుంచి 28 వరకు బీజేపీకి రావచ్చు, 10 నుంచి 18 లోపల కాంగ్రెస్ కు రావచ్చు. ఇవన్నీ మనం చెప్పిన ప్రకారంగానే పర్ఫెక్ట్ గా మన డిఎన్ఏ సింక్ అయింది. ఇంకా రెండు ఉన్నాయి నిజామాబాద్ లో. బోధన్ మున్సిపాలిటీ క్లోజ్ చేయాలి కాబట్టి బోధన్ లో 38లో 17 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 3 బీజేపీ, 12 ఎంఐఎం. కాంగ్రెస్ ఎంఐఎం కలుస్తున్నాయి ఇక్కడ. అక్కడ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ ప్లస్ ఏదైతే మనకు ఇక్కడ ఉన్న ఎంఐఎం రెండు కలిసి మేయర్ పీఠం మున్సిపల్ చైర్మన్ ఎవరికి ఇస్తున్నారు? చైర్మన్ పీఠం మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికే ఇస్తున్నారు. ఇక్కడ డిప్యూటీ మేయర్ నిజామాబాద్ లో ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా మేయర్ పీఠం మన చైర్మన్ సీటు కాంగ్రెస్ కే ఇస్తున్నారు అని చెప్పేసి కూడా డిసైడ్ అయిపోయింది. ఓకే, సో బోధన్ లో క్లియర్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఫామ్ చేస్తాయి. ఇక కామారెడ్డిలో ఇంట్రెస్టింగ్ 49 వార్డుల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, ఇతరులు 3. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ బీఆర్ఎస్ కీలకం. ఎవరెంత సపోర్ట్ చేసినా బీఆర్ఎస్ కావాలి ఇక్కడ ఎవరికైనా. అయితే దీనిలో ఇతరులు ఎవరైతే ఇండిపెండెంట్స్ ఉన్నారో ఆ ముగ్గురు నిన్న గెలిచిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయన వాళ్ళకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి వారందరినీ ఏదైతే శిబిరానికి తరలించారు, వాళ్ళను మహారాష్ట్ర నాగ్పూర్ కు తరలించారు. సో ఈ ముగ్గురిని కలుపుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 19 ఉన్నాయో అవన్నీ ప్లస్ ఈ 3 22 అయినాయి. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 25. సో మరికొంతమంది కోసం ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళ కోసం గాలం వేస్తుంది. అయినప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళు 3 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు అనే ఒక ఒప్పందం, ఇంటర్నల్ ఒప్పందం జరిగినట్లుగా మనకు సమాచారం. 3 సంవత్సరాలు ఎవరు? బీజేపీ ఫస్ట్ 3 సంవత్సరాలు ఎక్కువ సీట్లు ఉన్నందుకు, మరో 2 సంవత్సరాలు ఏదైతే 11 సీట్లున్న బీఆర్ఎస్ కు చేయాలి చైర్మన్షిప్ వెంటనే అని వారి ఇద్దరి మధ్యలో ఒక మంచి సానుకూలమైన వాతావరణంలో ఒప్పందం జరిగినట్టు. సో వాళ్ళిద్దరు కలిస్తే ఇంకా ఇబ్బంది ఉండదు, 27 అవుతారు కాబట్టి, అంతేనా? సో ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఫామ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఒక 3 తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదన్నా ప్రయోగం చేస్తారా, ఇక బీఆర్ఎస్ వాళ్ళ నుంచి లాగుతారా, లేకపోతే బీజేపీ నుంచి ఎవరన్నా లాగుతారా అనేది కూడా కొంత ఉత్కంఠన నెలకొని ఉంది. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు సీరియస్ గానే తీసుకొని ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు శనివారం భేటీ అయ్యి పిసిసి చీఫ్, తర్వాత ఇక్కడ ఉన్న సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వీళ్ళంతా అక్కడ కూర్చొని దీని మీద పూర్తిగా పర్యవేక్షించినట్లు, దానికి ఏదో ఒక రెమెడీ ఆలోచిస్తున్నట్లుగా మనకు స్పష్టమవుతుంది. సో ఏదైనా జరగచ్చు, లేకపోతే ఈజీఎస్ట్ గా బీజేపీ అండ్ టీఆర్ఎస్ లోకల్ గా వాళ్ళ మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఇది లోపల వారి మధ్య మాత్రం నిజామాబాద్ కాంగ్రెస్, బోధన్ కాంగ్రెస్,
కామారెడ్డి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఫామ్ చేయబోతున్నాయి అంతే కదా. కానీ ఇది ఒక్కటి మనకి వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఏదైతే పార్టీ లైన్ అంటే ఇక్కడ బయట మనకు వస్తుంది ఏంటంటే వారు అంతర్గతంగా జరిగినాయేమో అని అనుకుంటున్నారు కానీ పార్టీ లైన్ అక్కడ కేసీఆర్ ను ఓడించిన కాటపల్లి ఏదైతే వెంకటరమణారెడ్డికి ఏ విధంగా సపోర్ట్ చేయాలనే చర్చ కూడా అక్కడ లేవనెత్తుతున్నారనేది పార్టీ వర్గాల్లో కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత వాళ్ళు. సో కేసీఆర్ ఓడించాడు కదా, మరి కేసీఆర్ ను ఓడించాడంటే ఇద్దరిని ఓడించాడు. సో వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు. సో రేపు పొద్దున బీజేపీకి ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ చేస్తుందా లేకపోతే కేసీఆర్ ఏదైతే ఎవరిని సూచిస్తారో ఎవరికి సపోర్ట్ చేయమంటారో బీజేపీకి చేయమంటారా లేకపోతే ఇటు కాంగ్రెస్ కి చేయమంటారా అనేది కొద్దిగా వాళ్ళ మధ్యలో ఇది ఒక సందిగ్ధత అనేది నెలకొంది. సో ఈ ఉత్కంఠ అనేది ఉంది. కానీ పార్టీ ఏమి సలహాలు సూచనలు ఇస్తుంది, కేటీఆర్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు గంపగోవర్ధన్ కూడా మాట్లాడినట్లుగా మనకు సమాచారం ఉంది. సో మొత్తానికైతే ఈ ఎవరి శిబిరాలలో వారు ఉన్నారు. సోమవారం వరకు ఉదయం వరకు మనకు క్లారిటీ వస్తుంది అనేది ఉంది భరత్. రైట్. థ్యాంక్ యూ సాయిలు. సో మొత్తానికి ఇది ఓవరాల్ గా హంగ్ మున్సిపాలిటీస్ మీద మనం చేసిన అనాలిసిస్. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా హంగ్ మున్సిపాలిటీస్ చెప్పాం. చూద్దాం, ఎల్లుండి 12:30కి ఉంది మున్సిపాలిటీస్ అన్నిట్లో కూడా జరగాలి. కొన్ని వాయిదా కూడా పడవచ్చు కోరం లేకుంటే అంటే రావాల్సిన మెంబర్స్ దానిలో సగం మందో ఎంతమందో అటెండ్ కావాలి. రాకపోతే కనుక కోరం లేకుంటే వాయిదా కూడా పడవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుంది. అల్టిమేట్ గా చాలా చోట్ల లోకల్ ఈక్వేషన్స్ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇట్లా జరుగుతోంది. సో అల్టిమేట్ గా హంగ్ అందుకనే ఈ కౌన్సిలర్స్ ఈ చిల్లర పంచాయతీలు లేకుండా కౌన్సిలర్ ఎన్నిక జరగాలి. కానీ కౌన్సిలర్ల ద్వారా చైర్మన్ మేయర్ ఎన్నిక అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ మోడలే నాట్ వయబుల్. కౌన్సిలర్ గెలిచేందుకోసం మొయినాబాద్ లో 70,000 రూపాయలు ఓటుకు పంచారట. ఓటుకు 70,000 25 కేజీలట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అట్లా అంత ప్రెస్టీజ్ గా తీసుకొని 7 కోట్ల రూపాయలు కౌన్సిలర్ కోసం ఖర్చు చేస్తే, అంటే 1000 ఓట్ల కోసం 7 కోట్లు ఖర్చు చేస్తే ఎంత రాబడతారో ఆలోచించండి. సో ఇది ఓవరాల్ గా పరిస్థితి హంగ్ మున్సిపాలిటీలో. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాటి DNA. స్టే ట్యూన్ టు ZY. మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ లో కింగ్ పై పార్టీల్లో హై టెన్షన్ నెలకొంది.